నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి సాదర స్వాగతం. మన జీవితంలో విజయాలు సాధించాలి అంటే మానవ ప్రయత్నంతో పాటుగా దైవానుగ్రహం కూడా ఉండాలి అంటారు. అయితే గ్రహాల స్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల దోషాలుంటూ ఉంటాయి. అయితే వాటన్నిటిని తొలగించడానికి పాటించాల్సిన పరిహార మార్గాలు, అలాగే జాతకపరంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాల్ని అందించడంతో పాటుగా జ్యోతిష్య, వాస్తు, రత్న, సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా ఎంతో మందికి సలహాలు, సూచనలు అందించడమే కాకుండా పుట్టిన తేదీ, సమయం లేకపోయినా సరే ముఖ కవళికలు, హస్తరేఖల ద్వారా కూడా ఎంతో మందికి మరెన్నో మార్గాల్ని కూడా అందిస్తున్నారు. మీ అందరికీ సుపరిచితులైన లలితాదేవి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సీతా శర్మ గారు, సో శనివారం విజయ మార్గం రాగానే అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎంతో అపురూపంగా అందించే శ్రీచక్రం, అలాగే సర్వసిద్ధి మాల గురించి తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రము అనంటే ఏంటంటే అదేదో పెద్దది ఏమి కాదు, చాలా చిన్నగా ఉంటుంది. అయితే దానికి ఏంటంటే శక్తి ధారపోయటము, పవర్ అందించటం వల్ల అది కలిసి రావటము అనేది జరుగుతుంటుంది. అంటే చాలా మంది శ్రీచక్రం అంటే కొంతమంది భయపడుతుంటారు, చాలా పెద్దదేమో ఇళ్లలో పెట్టచ్చా అమ్మా, పెట్టకూడదమ్మా అని చెప్పేసి సంకోచిస్తుంటారు. అలాంటిది ఏమీ లేదు, మామూలు చాలా చిన్నగా ఉంటుంది. 1 రూపీ కాయిన్ అంతే ఉంటుంది. ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, గణపతి, మరొక వైపు శ్రీచక్రం ఉండటం జరుగుతుంది. దానికి ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం, ఇలా 16 సార్లు 16 శుక్రవారాలు అనేది చాలా సార్లు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించినటువంటిది. అయితే చాలా పవర్ఫుల్ ఉన్నటువంటిది. ఆ విషయం ఏంటంటే తీసుకుని వెళ్ళిన వాడు తెలియచేస్తేనే నాకు తెలిసింది. అమ్మాయి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత మా పిల్లల వివాహం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయింది. చక్కని సంతానం కలగటం జరిగింది. అలాగే పిల్లలకి ఉద్యోగంలో సక్సెస్ అవటము, చదువులో రాణించడం, ఇవన్నీ కూడా శ్రీచక్రం తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. అదొక అయితే ఏంటంటే అది హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. రాలేనటువంటి వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యము అనేది ఉంటుంది. అది ఎలా ఏమిటి అనేది అన్ని కూడా వివరాలు తెలుసుకోవటం చాలా మంచిది. అయితే ఒక కవరులో శ్రీచక్రము, కొంచెం కుంకుమ ఉండటం జరుగుతుంది. అందులో ఒక పేపర్ కూడా ఉంటుంది, ఒక మంత్రం రాసినటువంటిది. అయితే ఆ మంత్రాన్ని వేరే ఒక బుక్ లో ఎందులోనైనా నోట్ చేసుకుని మళ్ళీ ఆ పేపర్ ని ఆ కవర్ లోనే పొందుపరిచి, అయితే దాన్ని కేవలం బీరువా లాకరులో పెట్టి ఉంచితే చాలు. మళ్ళీ పూజ పునస్కారం ఏమీ కూడా అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. కేవలం బీరువా లాకరులో పెట్టి ఉంచితే చాలు. మనసులో ఉన్నటువంటి సంకల్పము అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా నెరవేరటం అనేది జరుగుతుంది. అలాగే సర్వసిద్ధి మాల విషయానికి వచ్చేసరికి కూడా ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. మనసులో సంకల్పము అనేది ఏదైనా సరే అనుకోవటము, అయితే దాన్ని ధరించటము, అయితే అది కాసేపు మాత్రమే ధరించడం అనేది ఉంటుంది. ఎంతసేపు ఎలా ఏమిటనేది నా దగ్గరకు వచ్చి తీసుకున్నప్పుడు నేను తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే అది ఏదైనా కొన్ని మంత్రాలు రాసి ఇవ్వటమా, లేకపోతే పరిహారాలు రాసి ఇవ్వటమో జరుగుతుంది. అది ఎన్నిసార్లు పఠించాలి ఏమిటి ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. అది మెడలో ధరించిన తర్వాత కూడా చాలా మంది కూడా తెలియచేశారు, అమ్మ చక్కని ఆరోగ్యం పొందగలుగుతున్నాము అని చెప్పేసి. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా ఏంటంటే చాలా మందికి చాలా అనారోగ్యంగా అనేది చాలా బాధపడుతూ ఉన్నటువంటి వాడు చాలా మంది వచ్చారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది ఒకవైపు, కానీ మానవ ప్రయత్నం ఇవి కూడా చేసుకుంటూ ఉండాలి కదా. భగవదానుగ్రహం వలన సక్సెస్ అవ్వటం అనేది కూడా ఉంటుంది. అయితే సర్వసిద్ధి మాల అనేది ధరించి కొన్ని మన పరిహారాలు అనేది నేను తెలియచేయటం జరుగుతుంది. అది ఆచరించిన తర్వాత చక్కని ఆరోగ్యము అనేది పొందటం జరిగింది. మా పని మేము చేసుకోగలుగుతున్నామమ్మా అని చెప్పేసి కూడా, అంటే బెడ్ రీడర్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పని మేము చేసుకోగలుగుతున్నామమ్మా అని చెప్పేసి తెలియచేయటం ఒకటి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అయితే పరిహారాలు ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా. అయితే ఏదైనా సరే అంటే చక్కని పరిష్కారం అందించేటువంటి మార్గమే ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఏ సమస్యకైనా కావచ్చు, అది ఎంతటి సమస్యకైనా చక్కని పరిహార మార్గం అనేది మాత్రం తప్పకుండా ఈ విజయ మార్గం కార్యక్రమంలో అందజేయటము అనేది జరుగుతుంది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని రావటానికి మాత్రం చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాదు త్యాగరాయ గాన సభ దగ్గర అన్నమాట. అంటే ఇంతకు ముందు ఒక ఆఫీస్ ఉండేవాళ్ళం చాలా సంవత్సరాల నుంచి, అది షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. త్యాగరాయ గాన సభ దగ్గర అన్నమాట. అక్కడ వరకు వచ్చి కాల్ చేసినా సరిపోతుంది. అక్కడ నుంచి సెకండ్ హౌస్ త్యాగరాయ గాన సభ దగ్గరికి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే పాత క్లయింట్స్ పాప రెగ్యులర్ గా వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా తెలియచేయడం ఏంటంటే ఫోన్ చేసి
చక్కగా ఏంటంటే అడ్రస్ ఎక్కడ ఏమిటి వివరాలు తెలుసుకొని వస్తే ఎవరికి శ్రమ అనేది ఉండదు, ఇబ్బంది అనేది ఉండదు. సర్వసిద్ధిమాల తీసుకోవటానికైనా అలాగే శ్రీచక్రం తీసుకోవడానికైనా సరే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు కాల్ చేసి కనుక్కొని రావటం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా పలానా టైం అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా పర్వాలేదు కదా అనుకుని వస్తే ఒక్కసారి జనం ఎక్కువైపోయినా చాలా కష్టం అనిపిస్తుంది. సో ఎవరికి ఏ టైం అయితే ఇవ్వటం జరుగుతుందో ఆ టైంకి రావటం చాలా మంచిది. అంటే నిన్న కూడా అలాగే అయింది, ఒక్కసారి రష్ ఎక్కువైపోతే చాలా కష్టం అనిపిస్తుంటుంది. సో ఎవరికి ఏ టైం అయితే తెలియచేయటం ఉంటుందో ఆ టైంకి రావటం మంచిది. అలాగే ఊళ్ళో నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రావాలమ్మా అని చెప్పేసి వాళ్ళకు కూడా టైం అనేది తెలియచేయడం జరుగుతుంది. మాక్సిమం ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఓకేనండి, అంతా గమనించాలి ప్రేక్షకులంతా. ఒక చిన్న విషయము, విజయ మార్గం సీతా శర్మ గారు వాళ్ళ ఆఫీస్ ని షిఫ్ట్ చేయడం జరిగింది త్యాగరాయ గాన సభ నుంచి రెండో ఇల్లు. మీరు త్యాగరాయ గాన సభ దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా కూడా వారు మీకు తగిన సూచనలు అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మరిన్ని పరిహార మార్గాల్ని పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, చూద్దాము. హలో హలో అమ్మా, నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి అండి? మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నాం. మీ గురించేనమ్మా? హలో హలో, మీ గురించేనా స్వప్న? అవునండి, నా గురించి. అవునా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది జూలై 14, 1995. జూలై 14, 95. 1995 శుక్రవారం మధ్యాహ్నం 1:15 ఓకే ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు స్వప్న? వివరాలన్నీ కూడా మీరు సీతా శర్మ గారు హెల్త్ బాగుంటుంది లేదండి. ఆరోగ్యం ఏం నాన్న, ఏం ఇబ్బంది పడుతున్నావు, ఏం చదువుతున్నావు? అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. వందనాలు. ఓకే, ఆశీస్సులు ఉంటాయి తల్లి. చెప్పు తల్లి. నాకు ఆరోగ్యం బాగుంటలేదమ్మా. పోయిన సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా చదువుకోవాలని ఉంది. ఆ. మధ్య ఆరోగ్యం బాగుంటలేదు, మెంటల్ అంత మంచి అనిపిస్తలేదు. ఈ మధ్య ఇట్లా ఓకే, పైప్ సరే. సమస్య వచ్చింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, బాగా ప్రాబ్లం అవుతుంది. ఓకే అమ్మా, ఓకే నాన్న. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటు ఏమైతుందంటే మనం చెప్పే పరిహారాలు కూడా ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. ఎప్పుడైనా వీలు చూసుకొని పర్సనల్ గా రావడానికి ప్రయత్నం చేయనానా. ప్రస్తుతం ఏంటంటే కాలు కలిసింది కాబట్టి తప్పనిసరిగా పరిహారము అనేది తెలియచేయటం ఉంటుంది తల్లి. నీకు ఎక్కువగా తూర్పు ఫేజింగ్, నార్త్ ఫేజింగ్ అనేది ఎక్కువ కలిసి వస్తాయమ్మా. అలాగే గ్రీన్ కలర్ అనేది అంటే వస్త్రాలు ధరించేటప్పుడు ఏమైతుందంటే ఈ కలర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు వీటిని ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయడం మంచిదన్నమాట. మెరూన్ కలర్ ఒకటి చాలా బాగా కలిసి వస్తుంది, గ్రీన్ కలర్ కలిసి వస్తుంది. అయితే మిక్స్డ్ కలర్స్ అని ఉంటాయి, అదొకటి చాలా బాగా కలిసి వస్తాయి. అయితే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏంటంటే మెడలో ధరించేటువంటి లాకెట్ అనేది ఏది ధరిస్తే మంచిది అనేది చూసి తప్పనిసరిగా మెడలో కట్టడం అనేది ఉంటుంది. అయితే దాని మీద ఆ నీరు అనేది ఒంటి మీద పారటం వలన తప్పనిసరిగా చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ పర్సనల్ గా ఎప్పుడైనా రావడానికి ప్రయత్నం చేయనానా. ప్రస్తుతం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే గణపతిని కూడా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. రోజు కాలభైరవాష్టకము అని ఉంటుందమ్మా. ప్రతిరోజు 3 సార్లు పఠించడానికి ప్రయత్నం చేయమ్మా. ప్రతిరోజు 3 సార్లు కాలభైరవాష్టకాన్ని పఠించు. ఆ తర్వాత పంచాక్షరి మంత్ర జపం ఓం నమ శివాయ, ఇది కూడా రోజు 108 సార్లు కనీసం దాన్ని మంత్ర జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయనానా. తప్పనిసరిగా భగవదానుగ్రహం చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది చేకూరుతుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఝాన్సీ అండి, ఝాన్సీ గారు ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. అవునా, మీ గురించేనమ్మా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 25, జూన్ 25, 1992. 1992. ఓకే, పొద్దున మధ్యాహ్నమా సాయంత్రమా ఎప్పుడు పుట్టారు? రాత్రి 11:15కి. ఓకేనండి, మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియజేయండి. ఓకే, చెప్పు నానా. మేడం జాబ్ రావట్లేదు. ఓకే, హెల్త్ ఎట్లా ఉంటుందమ్మా? హెల్త్ కూడా ఎప్పుడు నీరసంగా ఉంటుంది. ఓకే, అదంటే హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించడం అవసరము అని చెప్పేసి తెలియజేస్తోంది. అలాగే ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్న తప్పనిసరిగా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి రాహుల్ ట్రై చేస్తున్నానండి 2 సంవత్సరాల నుంచి, గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. అవునా,
ఓకే, తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంది నాన్న. ఓకే, ప్రయత్న లోపము అనేది లేకుండా ప్రయత్నం చేస్తుంటూ తప్పనిసరిగా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు పూజ ఒకసారి శ్రీకాళహస్తిలో చేయించినానా, చాలా మంచిది అది చేయించుకోవటం. అలా ఓకేనా. తర్వాత శివుడికి అభిషేకము అనేది చేయించడం ఒకటి చాలా మంచిది. తర్వాత ఏంటంటే చక్కని ఆరోగ్య అభివృద్ధి అని చెప్పేసి, అంటే దానికోసం అని చెప్పేసి కూడా పర్సనల్ గా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మెడల్లో లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. దానివల్ల చక్కని ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అలాగే మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ మనసులో సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయమ్మా. ప్రస్తుతానికి నీకు కాల్ కలిసింది, తెలియచేయటం అనేది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. గ్రే కలర్ అనేది మెరూన్ కలర్ ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఈస్ట్ ఫేసింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుందమ్మా. శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఓం కాలభైరవాయ నమః అన్నటువంటి ఈ మూల మంత్రాన్ని కూడా ప్రతిరోజు ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండమ్మా. జపించటం వల్ల కూడా చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది చేకూరుతుంది. అలాగే మనసులో సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. ఓకే, సీతాశర్మ గారు విద్యలో బాగా రాణించడానికి అలాగే సరస్వతి లాకెట్ ని మీరు అందిస్తూ ఉంటారు కదండి, దానికి సంబంధించిన వివరాలు తెలియచేయండి. తప్పకుండా. అయితే ఏంటంటే విద్య అనేసరికి చిన్నపిల్లలనే కాదు, అది పెద్దవాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు ఎవరికైనా సరే. అంటే సరస్వతి అమ్మవారి లాకెట్టు అని చెప్పేసి, అంటే దాన్ని స్పెషల్ గా తెలియచేయటము ఒక అంతరార్థం ఏంటంటే, అది కట్టించుకున్నటువంటి వాడు చాలా మంది కూడా తెలియచేశారు. సరస్వతి లాకెట్ మీ దగ్గరకు వచ్చి కట్టించుకున్న తర్వాత మా పిల్లలు విద్యలో రాణిస్తున్నారమ్మా, బాగా చదువుతున్నారు అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అందువల్లనే నేను మళ్ళీ కూడా ఇందులో తెలియచేయటం, ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతున్నది. ఒకవైపు సరస్వతి అమ్మవారి ప్రతిమ, మరొక వైపు సరస్వతి అమ్మవారిది అంటే ఆ యంత్రము అనేది విద్యకు సంబంధించినది ఉండటము. ఆ పైన పచ్చ అని చెప్పేసి ఉంటుందన్నమాట, బుధుడికి ప్రతీకగా అన్నమాట. అది తెలివితేటలు అనేది, జ్ఞానము అనేది ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు పిల్లలకు చక్కని ఆస్తిపాసలు అందించాలి అనంటే చక్కని విద్యను అందిస్తే చాలు. అటువంటి విద్య, జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వటం కోసము చెప్పేసి సరస్వతి అమ్మవారిది ఏంటంటే కేవలము ఇటువంటిది చూసి చేయించుకోవచ్చు కదా, బయట కొనొచ్చు కదా అనుకుంటామో కాదు. దానికి శక్తి ధారపోయటము అనేది జరుగుతుంది. దానికి పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అది అంత పవర్ఫుల్ గా వర్కౌట్ అవటము అనేది జరుగుతుంది. ఎవరికైనా సరే పిల్లల విషయం కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా, పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా. ఎందుకంటే తెలివితేటలతో కూడుకున్నటువంటిది వ్యాపారం అనేది ఏంటంటే చక్కని తెలివితేటలతో కూడుకుంది. దానికి ఏంటంటే సరస్వతి కటాక్షం కూడా కావాలి. సరస్వతి కటాక్షం ఉన్న చోట లక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కేవలం లక్ష్మీ అమ్మవారినే కాదు, ఏంటంటే వాక్కు ఎప్పుడైనా సరే, నోటితోటి వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. అలా వాక్కు, తెలివితేటలు ఇంపార్టెంట్. ఎవరూ కూడా దోచుకెళ్ళలేనటువంటిది విద్య. సో నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. విద్య గురించే తెలియచేయటము అనేది ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏమిటంటే చక్కని విద్య, అలాగే విద్యా బుద్ధులు ఇవి అందిస్తే చాలు. అది సరస్వతి కటాక్షము, అనుగ్రహము ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేనటువంటిది. అలాగే జ్ఞానం ఏంటి అనంటే కూడా మన కంటికి కనపడదు. గంగా, యమున, సరస్వతి నదులు ప్రవహించేటప్పుడు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి జ్ఞానము అనేది కూడా ఎవరికి కనబడదు, తెలియదు. అది సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. అలాగే ఏంటంటే తెలివితేటలు వ్యాపారవేత్తలకు కూడా అవసరం కాబట్టి చక్కని వ్యాపారంలో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి కానీ, విద్యలో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే సరస్వతి అమ్మవారిది ఆ లాకెట్ అనేది స్వయంగా వచ్చి పొందొచ్చు. రాలేనటువంటి వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యము అనేది కూడా ఉంటుంది. అయితే సరస్వతి లాకెట్ తీసుకునేటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వారి గురించి జాతక పరిశీలన అనేది చేసి అది అందివ్వటము అనేది జరుగుతుంది. అలాగే ఊళ్ళ నుంచి డిపాజిట్ చేసి వాళ్ళు లేదా వాళ్ళ వాళ్ళని పంపించి తీసుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ గురించి లేదా పరిహారాలు కొన్ని తెలియచేయడం అనేది కూడా తప్పనిసరిగా జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఎగ్జామ్స్ కి ఏంటి లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్లినటువంటి వాళ్ళు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఏంటంటే పరిహారాల్లో భాగం
భాగంగా కూడా ఇది అందివ్వటం అనేది ఇంత ముందు నుంచే జరుగుతుంది. అది తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది తెలియజేశారు. పిల్లవాడు చదువుతాడు, మాకు అప్పచెప్తాడు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాయలేనటువంటి పిల్లవాడు ఈ మధ్య బాగా రాస్తున్నాడు, మాకు చాలా సంతోషం అనిపిస్తుందని. సో ఇటువంటివన్నీ కూడా అనుభూతులు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే పిల్లల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సింది. పిల్లలకి చక్కని విద్యా బుద్ధులు అనేవి ఉంటే చాలు. డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. చదువు ఒక్కటే అని కాదు, ఎప్పుడు కూడా మంచి డిసిప్లిన్ కూడా కావాలి. అది కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎలా పొందాలి ఏమిటి అని తదితర వివరాలన్నీ కూడా తెలుసుకొని రావటం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడా సంప్రదించాల్సిన నెంబర్లు అనేవి కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అది హైదరాబాద్ లో మాత్రమే ఆఫీస్ ఉండటం జరిగింది. చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ అని చెప్పింది, దాని పక్కనే అన్నమాట సెకండ్ హౌస్. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే తప్పనిసరిగా అడ్రస్ అక్కడి వరకు వచ్చి మనం కనుక్కున్నా కానీ సరిపోతుంది. ఫోన్ చేసినా అడ్రస్ తెలియచేయటం అనేది ఉంటుంది. ఎవరెవరికి ఏ టైం అయితే మనం చెప్తామో ఆ టైంకి రావడానికే ప్రయత్నం చేయటం చాలా మంచిది. లేని పక్షం ఏంటంటే ఒక్కసారి నాకు రష్ ఎక్కువైపోతే కూడా చాలా కష్టం అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కాస్త ఆఫీస్ పెద్దగా ఉంది, బాగుంది, కానీ ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదు. చాలా మంది పసిపిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు, అంతసేపు వెయిట్ చేయాలంటే కూడా చాలా కష్టం. కాబట్టి ఎవరికి ఏ టైం అయితే మనం నిర్ణయించడం జరిగిందో వీలైనంత వరకు ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అడగదలుచుకున్న అన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ సరస్వతి లాకెట్ ధరించిన తర్వాత కూడా ఏమైనా నియమాలు పాటించాలంటే అవన్నీ కూడా పర్సనల్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలియచేయటం అనేది ఉంటుంటుంది అనమాట. వీటికి కూడా తప్పకుండా పర్సనల్ గా వచ్చి తీసుకోవటము, లేదా మన డిపాజిట్ చేయటము, లేకపోతే ఎవరితో పంపించిన తర్వాత కనుక్కోవటము, అది కొరియర్ ద్వారా కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపించడం ఉంటుంది. వాళ్ళ గురించి ఒకరి గురించి తెలియచేయటం అనేది జరుగుతుంది. అప్పుడు డెఫినెట్ గా చెప్పటం అనేది ఉంటుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? విజయ మార్గం అండి. హలో, ప్రేక్షకులంతా గమనించాలి, సమయం అనేది చాలా విలువైనది, దయచేసి సద్వినియోగం చేసుకోండి. మీ పేరు? ఓకే, సీతా శర్మ గారు, మనం చూస్తే ఈ రుద్రాక్ష ధారణ కానీ రత్న ధారణ కానీ ఒక వ్యక్తికి ఎంతవరకు అవసరం అంటారు? వారి జాతకాన్ని బట్టి వీలైనంత వరకు ఏంటంటే అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. నువ్వు కంపల్సరీ ఇది వేసుకో అని చెప్పేసి కూడా తెలియచేయడం అనేది కూడా చాలా తప్పు. అయితే వచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారాలు అనేది కొన్ని తెలియచేయటం ఉంటుంది. అయితే ఇప్పుడు రింగ్ అని అడుగుతూ ఉంటారు చాలా మంది. రింగ్ కంటే లాకెట్ చాలా మంచిది నాన్న అని చెప్పి తెలియచేయటం ఉంటుంది. ఏంటంటే అది ఉంచుకొని స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీరు ఒంటి మీద పారి చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి కానివచ్చు, మనసులో సంకల్పం నెరవేరటానికి కానీ అది చాలా శీఘ్రంగా పనిచేయటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే రుద్రాక్ష విషయానికి వచ్చేసరికి కూడా ఏంటంటే చక్కగా గనక దాన్ని విధి విధానంగా అది ఎలా ఏమిటి అనేది తెలుసుకుని గనక వేసుకోవటం చాలా మంచిది. నా దగ్గరకు వచ్చి కూడా చాలా మంది తీసుకుని వెళుతూ ఉంటారు. తప్పనిసరిగా చాలా మంది కూడా వస్తుంటారు, రుద్రాక్షను కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువగా విజయ మార్గం కార్యక్రమాన్ని కానీ పరిహారాలు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ మంది రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిహారం మీరు చెప్పినట్టుగా చేశాం మేడం, చేసిన తర్వాత మనసులో సంకల్పం నెరవేరింది, నేను దేనికోసం అయితే వచ్చానో అది అమ్మవారి దయ వల్ల నెరవేరింది, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందటం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా పరిహారాలు అనేది మాత్రం ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది మాత్రం అందించడం జరుగుతుంది. అలాగే రత్నం విషయం కావచ్చు, రుద్రాక్ష విషయం కావచ్చు, లేదా మరొక వస్తువు ఏదైనా సరే మనం అందచేయటం అనేది కూడా ఏంటంటే జాతక పరంగా పరిశీలించి వారికి ఇది అవసరము అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చినటువంటి వాడు కూడా అంతే విశ్వాసంగా తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మవారి దేవల్ల వారి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది అతి శీఘ్రంగా నెరవేరటం జరుగుతున్నది. ఓకే, ప్రేక్షకులంతా ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మా కోసం మంచి మాటను తెలియజేస్తారా అండి? తప్పకుండా. అయితే ఈరోజు మంచి మాటలో భాగంగా వీలైనంత వరకు సరస్వతి అమ్మవారిది లాకెట్ తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఎందుకనంటే ఇంతగా చెప్పేది ఏంటంటే చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ పొందామమ్మా ఇది తీసుకెళ్లిన తర్వాత అని చెప్పేసి. ఎందుకంటే కంటికి కనపడదు, తెలియదు. కొంతమంది నరదృష్టి, నరఘోష అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాటికి కూడా చక్కగా పనిచేయటం అనేది జరిగింది. చాలా మంది కూడా అంగీకరించారు. ఇది తీసుకుని వెళ్ళిన తర్వాత పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా, మా బాబుకు ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, అలాగే ఏంటంటే వివాహం సెటిల్ అయింది. దానికి కూడా రిలేటెడ్ ఇది ఏంటి అనుకున్నప్పుడు కేవలం ఇది అనేనే కాదు, అదేంటంటే మనసులో సంకల్పం అనేది కూడా నెరవేరుతుంది. దానిపైన ఏంటంటే సరస్వతి అమ్మవారు వెనక వైపు ఏమో దానికి సంబంధించినటువంటి ఒక యంత్రం అనేది ఉండటం జరుగుతుంది. దానిపైన
పచ్చ అనేది ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఇంటర్వ్యూలో రాణించడం కావచ్చు, లేదా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వటము అనేది కూడా చాలా మంది జరిగిందమ్మా అని చెప్పేసి తెలియజేయడం. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా సర్వసిద్ధిమాల కూడా ఏ సందర్భాల్లో ఎంతసేపు ధరించాలి ఏమిటి ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. పరిహారాలు అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది. శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి కూడా శ్రీచక్రాన్ని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు, దానికి ఎటువంటి పూజ అనేది మళ్ళీ మీరెవరు కూడా నిర్వహించాల్సిన అవసరం అనేది లేదు. కాకపోతే పేపర్లో ఉన్నటువంటి మంత్రాన్ని మాత్రం ఎన్నిసార్లు చదవాలి ఏమిటి అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆ చెప్పిన విధంగా అది చదివితే సరిపోతుంది. కొంతమంది 108 సార్లు కావచ్చు, 300 సార్లు కావచ్చు. మేము ఆఫీస్కి వెళ్తున్నాం కుదరదమ్మా అనుకుంటే 21 టైమ్స్ కానీ అలా తూర్పు తిరిగి కూర్చొని చదువుకుంటే చాలు, మనసులో సంకల్పం నెరవేరుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా ఎంతో కాలంగా ఎన్నో పనులు అనేది మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామమ్మా, కానీ సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే వివాహం విషయం కావచ్చు, లేదా గృహ కట్టించడం కోసం ఏమైతుందంటే గృహ నిర్మాణం కోసం కూడా చాలా మంది మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ దగ్గరకు వస్తుంది కానీ సక్సెస్ అవ్వట్లేదు. ఇటువంటివన్నీ కూడా చాలా మంది ట్రాన్స్ఫర్ విషయం కావచ్చు, లేదా ఉద్యోగంలో కూడా బాధపడుతూ ఉంటారు చాలా మంది. సో ఇటువంటి వాడు ఎవరికైనా సరే 21 సార్లు 21 రోజులు గణపతికి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అయితే అప్పుడు ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర కొంచెం దీపారాధన అనేది చేసి, అయితే 21 ఒత్తులు వేసి గనక దీపారాధన చేయటం చాలా మంచిది. 21 ఒత్తులు అనేది వేసి కొద్దిగా పసుపు తీసుకుని పసుపులో నూనె అనేది వేసి ఆ ఒత్తులు ఇలాంటి పసుపు రంగు అవుతాయి. పసుపు రంగు ఒత్తులు 21 ఒత్తులు మొత్తం కలిపేసి అన్నమాట ధ్వజస్తంభం దగ్గర కానీ, లేదా ఆలయంలో వాడు ఏర్పాటు చేస్తారు పలానా ప్లేస్ లో దీపారాధన చేయాలి అని ఆ ప్రదేశంలో కానీ 21 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసి 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు అనేది చేస్తే నిజంగా కూడా చాలా మంది కూడా ఇంతకు ముందు పరిహారంలో భాగంగా తెలియజేసినప్పుడు కూడా అతి శీఘ్రంగా అంటే వాళ్ళు ఏదైతే మనసులో సంకల్పం అనుకున్నారో డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా మంది. ఏంటంటే ఈ పని అవుతుంది అనుకున్నాము, ప్రమోషన్ వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు, ఇటువంటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కావచ్చు, ఏ పనైనా కావచ్చు, అది మానసికంగా ఏంటంటే బయటకు చెప్పలేకపోతుంటారు. పని ఇది అనుకున్నాము కానీ సక్సెస్ అవ్వలేదు, నెరవేరలేదు అని చాలా మంది కృంగిపోతూ ఉంటారు. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గణపతి అనుగ్రహం వలన గణపతికి ఏంటంటే ఆ దేవాలయంలో 21 ఒత్తులు వేసి పసుపు రంగు ఒత్తులు అంటే పసుపు వేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి ఆ ఒత్తులు ఇలాంటి పసుపు అవుతాయి. వాటిని 21 ఒత్తులు అన్నమాట ధ్వజస్తంభం దగ్గర కానీ ఆలయం వాళ్ళలో పలానా ప్రదేశం అని సూచన చేయడం జరుగుతుంది. అక్కడ కానీ దీపారాధన అనేది 21 రోజులు గనక దీపారాధన చేసి 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు అనేది చేసి కనీసం 3 సార్లైనా సరే గుంజిళ్ళు అని అంటారు, అది తీసి తప్పనిసరిగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. గణపతి అనుగ్రహం వలన ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఏమైనా ఉన్నా కానీ అది తొలగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రీచక్రం విషయం కావచ్చు, సర్వసిద్ధమాల విషయం కావచ్చు, సరస్వతి అమ్మవారి లాకెట్ పొందాలి అనుకున్నా, లేదా మరి ఏదైనా సరే ఇంతకు ముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మరి మీకు ఇది ధరిస్తే మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. వాళ్ళైనా సరే ఎవరైనా ఏ టైంకి రావాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఫోన్ చేసి కనుక్కు రావటం, దాన్ని తెలుసుకుని రావటం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని రావటానికి కూడా ఫలానా సమయము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. వీలైనంత వరకు ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా మంది కూడా అంగీకరించారు, ఇది వచ్చి తీసుకెళ్లిన తర్వాత కూడా చాలా బాగుందమ్మా అని. కుచేలిని కూడా కుబేరుని చేయగలిగేటువంటి మార్గం ఈ విజయ మార్గం. కాబట్టి అంటే ఎవరైనా సరే శ్రీచక్రం పొందాలి అనుకున్నా, సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్నా, సరస్వతి అమ్మవారి లాకెట్ తీసుకోవాలి అనుకున్నా ఫలానా సమయము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఆ టైంకి వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్లు కూడా డిస్ప్లే అవుతున్నాయి, రావచ్చు. చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ అని చెప్పేసి ఉంది, దానికి సమీపంలో ఉండటం జరుగుతుంది. ఇంకా ఏదైనా సరే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ లో విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేసి ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మరెన్నో మంచి మాటలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
చూసారు కదండి, ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా మీ జీవితంలో విజయాన్ని సాధించాలనంటే ఎంతో కొంత పరిహార మార్గాల్ని కూడా పాటించాలి కదా. అలాగే సీతా శర్మ గారు సూచించినట్టుగా ఆ విధమైన పరిహార మార్గాల్ని చక్కగా పాటించండి. అలాగే వారు అందించే శ్రీచక్రం కానివ్వండి, సరస్వతి లాకెట్ కానివ్వండి, సరస్వతి మాల, వీటన్నిటినీ కూడా మీ జాతకానికి అనుగుణంగా మీ గ్రహస్థితికి అనుగుణంగా చక్కగా ధరించి మంచి ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 04027